హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో అకార్డింగ్ టు ఇండియన్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ రా మెటీరియల్స్, ఇది ఆల్రెడీ మనం నిన్న చూసాం. సో ఇందులో డ్యామేజ్డ్ వీట్ గ్రెయిన్స్ వాడచ్చు, కసావా అని అంటారు దుంప అది, అలాగే రొటన్ పొటాటోస్ వాడచ్చు, షుగర్ బీట్ వాడచ్చు, హార్స్ గ్రామ్ వాడచ్చు, కసావా వాడచ్చు. సో కాబట్టి 1, 2, 4, 5, 6, సో ఆల్ ఆఫ్ ది అబవ్ అన్నీ వాడచ్చు. సో ఆన్సర్ ఈజ్ డి. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనకి సూసైడ్ తెలుసు, జెనోసైడ్ తెలుసు, కానీ మీరు ఎప్పుడైనా ఎకోసైడ్ అనే పదం విన్నారా? సూసైడ్ అంటే ఏంటి? ఆత్మహత్య అని అంటే ఏ వ్యక్తి అయితే ఉన్నారో వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళే తీసుకోవడం. జెనోసైడ్ అని ఉంటుంది, అంటే ఎక్కువ మంది వ్యక్తుల్ని ప్రభుత్వమో లేదా ఆర్మీనో ఇంకొకటో చంపడం, ఇది జెనోసైడ్ అని అంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి, ఈ సైడ్ అనే పదాలు. అలాంటిది ఇప్పుడు వస్తున్న ఒక కొత్త పదం ఎకోసైడ్, అంటే పర్యావరణాన్ని హత్య చేయడం. సో ఈ ఎకోసైడ్ అనేటటువంటి పదానికి మరి ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు ఎకోసైడ్ అంటే మానవ ప్రేరేపిత చర్యల వల్ల, అంటే బికాస్ ఆఫ్ ద ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మనం కనుక ఈ పర్యావరణాన్ని దెబ్బ కొట్టేటటువంటి విధంగా కనుక చేసి పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో పాడు చేస్తే దాన్ని ఎకోసైడ్ అని అంటారు. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కారణంగా లెబనాన్ అలాగనే ఇరాన్ ఇజ్రాయిల్ని ఎక్యూజ్ చేస్తున్నటువంటి అంశం ఇదే. మొత్తం అడవుల్ని కాల్చేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు, దీని కాలంగా విపరీతమైనటువంటి కాలుష్యం పెరిగిపోతుంది. ఇది వర్షం పడినటువంటి సమయానికి బ్లాక్ రెయిన్ లాగా వచ్చి పడుతోంది. పర్యావరణం అంతా కూడా చాలా దారుణంగా తయారవుతోంది. రకరకాల బాంబులు, కెమికల్స్ ఇవన్నీ కలుస్తున్నాయి. సో ఇవన్నీ ఎకోసైడ్కి దారితీస్తున్నాయి అనేటటువంటిది లెబనాన్, ఇరాన్ చేసేటటువంటి ఆరోపణ ఆన్ ఇజ్రాయిల్. అదే దీనికి సంబంధించి ఎన్వైరన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఈ కోవలో మనం ఒకసారి కనుక చూస్తే ఎకోసైడ్ వార్ అండ్ ఎన్వైరన్మెంట్ అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ని చూద్దాం. ఇది న్యూస్లో అసలు ఎందుకు ఉందంటే, లెబనాన్, ఇరాన్ ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ని మిలిటరీ ఆపరేషన్స్ పేరుతో ఎకోసైడ్ చేస్తున్నాయి, ఇజ్రాయిల్ ఎకోసైడ్ చేస్తోంది అని ఆరోపిస్తున్నాయి. అంటే సివియర్ ఎకలాజికల్ డివాస్టేషన్, అంటే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం ఏదైతే ఉందో ఈ పర్యావరణం అంతా కూడా మొత్తంగా పాడవుతోంది, అదే ఎకలాజికల్ డివాస్టేషన్. ఇది ఎందుకు? ఆధునిక యుద్ధాల కారణంగా, అంటే మనం వేసే బాంబులు కానీ, ఈ యొక్క విమానాల నుంచి వచ్చేటటువంటి బాంబులు కానీ, రకరకాల కెమికల్స్ కానీ, ఈ బాంబులు పేలినప్పుడు ఆ వచ్చేటటువంటి ఆ కాలుష్యం కానీ, ఇవన్నీ కూడా ఎకలాజికల్ డివాస్టేషన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇది ఇరాన్ చెప్పేటటువంటి ఆరోపణ. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకోసైడ్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఎకోసైడ్ రిఫర్స్ టు మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్ కాజ్డ్ బై హ్యూమన్ యాక్షన్. అంటే సాధారణంగా మనకి పర్యావరణము అనేటటువంటిది ఒకటి ఉంది, మన చుట్టూ ఉన్నటువంటి ఇదే పర్యావరణం. అంతకుమించి ఏముంటుంది? మన చుట్టూ ఒక అడవి ఉంది, పర్యావరణం. మన పక్కన ఒక చెరువు ఉంది, పర్యావరణం. మన జిల్లాలో ఒక నది ఉంది, పర్యావరణం. మన దేశం చుట్టూ సముద్రం ఉంది, అది కూడా పర్యావరణమే. అన్ని పర్యావరణంలోకే వస్తాయి. అయితే ఈ పర్యావరణము రకరకాల కారణాల చేత పాడవుతూ ఉంటుంది. అందులో న్యాచురల్ కాజెస్ ఉంటాయి, అంటే సహజ సిద్ధమైన కారణాలు ఉంటాయి, కొన్ని మానవ ప్రేరేపిత చర్యలు ఉంటాయి. అయితే మానవ ప్రేరేపిత చర్యల్లో భాగంగా చిన్న చిన్న డ్యామేజ్ జరగడం మనం అందరం చూస్తున్నాం. అంటే ఒక రకంగా నది కొన్ని చోట్ల కాలుష్యం అనేటటువంటి దాన్ని సంతరించుకోవడం, అంటే నదిలో కాలుష్యం జరగడం అనేటటువంటిది ఒక రకంగా అది చిన్న పర్యావరణం డ్యామేజ్ కింద చూడాలి, ఎందుకంటే అంతకన్నా ఘోరాతి ఘోరమైన ఇంకా చేస్తున్నాం కాబట్టి మనం. అయితే ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఇప్పుడు నది కలుషితమైంది, ఒక రోజులో జరిగేది కాదు, అది ఒక 50 ఏళ్ళలో, 30 సంవత్సరాలు, కనీసం 20 సంవత్సరాలు, మరీ వర్స్ట్ కేసులో ఒక డికేడో, దశాబ్ద కాలంలోనే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అలా కాకుండా చాలా తక్కువ సమయంలో మానవ ప్రేరేపిత చర్యల వల్ల పూర్తి స్థాయిలో పర్యావరణం కనుక పాడవుతూ ఉంటే, అది చాలా దారుణంగా పాడవుతూ ఉంటే దాన్ని ఎకోసైడ్ అని అంటారు. అయితే ఇందులో ఏముంటాయి? అన్లాఫుల్ ఆర్ వాంటన్ యాక్ట్స్, అంటే కావాలని చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ దాని ద్వారా పర్యావరణాన్ని చేస్తూ ఉంటే, అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది,
అంటే ఆ చేసేటటువంటి పనుల కారణంగా పర్యావరణం పాడవుతుందనే నాలెడ్జ్ వాళ్ళకుంటది. అంటే పర్యావరణం చాలా సివియర్‌గా డ్యామేజ్ అవుతుంది. చాలా ఎక్కువ మొత్తంలో పర్యావరణం డ్యామేజ్ అవుతుంది. అలాగనే దీర్ఘకాలికంగా ఈ పర్యావరణానికి చాలా ఎక్కువ నష్టం చేకూరుతుంది అనే జ్ఞానం ఉన్నప్పటికీ ఆ పనులు చేస్తూ ఉంటే దాన్ని ఎకోసైడ్ అని అంటారు. అయితే ఇప్పుడు దీన్ని మీరు ఇరాన్ యుద్ధానికి ఆపాదించండి. ఇరాన్‌తో యుద్ధం చేస్తే ఇప్పుడు అదే తెగే పంచాయితీ కాదు అనేటటువంటిది ఇజ్రాయిల్‌కి తెలీదా? అమెరికాకి తెలీదా? ఒక రకంగా చెప్పాలంటే ఇది అనవసర యుద్ధం. ఇరాన్ లోపల అలా అని నేనేమి ఇరాన్ని సమర్థించట్లేదు. ఇరాన్ కూడా ఇరాన్ ప్రభుత్వం అయోతుల్లా ఖమెనీని ఉన్నటువంటి రోజుల్లో ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి ఈ ఖమెనీని ఉన్నారు కదా! ఆ రోజుల్లో చాలా విపరీతమైనటువంటి తప్పిదాలు చేసింది ప్రజల పట్ల. అలాగనే ఒక రకమైనటువంటి మతపరమైన ఆచారాలు చాలా యూనో కఠినంగా అమలు చేసినటువంటి దేశం ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎవరు పరిష్కరించుకోవాలి? పక్కింట్లో గొడవ జరుగుతున్నప్పుడు మనం పరిష్కరించం కదా! ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులే పరిష్కరించుకోవాలి. అట్లానే ఇరాన్‌లో జరుగుతున్న విషయాలు ఇరాన్ ప్రజలే పరిష్కరించుకోవాలి. అంతే తప్ప బయట ఉన్నటువంటి దేశాలు వచ్చి జోక్యం చేసుకునేలా ఉంటే మరి అమెరికాలో కూడా చాలా సమస్యలున్నాయి. మనం వెళ్లి పరిష్కరించాలా? రేపొద్దున భారతదేశంలో కూడా చాలా సమస్యలున్నాయి. భారతదేశంలో 142 కోట్ల జనాభా ఉంది. అందులో చాలామంది పేదరికంలో ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని అమెరికా మన మీద దాడి చేయొచ్చు కదా! తప్పేముంది అందులో? సో మరి దీని ప్రకారంగా అలాగే చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ చేస్తున్నటువంటి దౌష్టికాలను ప్రశ్నించే హక్కు, పోరాడే హక్కు ఇరాన్ ప్రజలకుంది. లేదా ఇరాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పక్క దేశాలకు ఉండొచ్చు. ఇరాన్కి కాస్త దూరంలో ఉన్న ఇజ్రాయిలో లేదా ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకి ఏంటి సంబంధం? ఈ సంబంధం లేకుండా చేసే యుద్ధం కారణంగా ఈ పర్యావరణానికి డ్యామేజ్ జరుగుతుంది. ఇది కొంతమంది పర్యావరణవేత్తలు రైజ్ చేస్తున్నటువంటి ప్రశ్న. సో అయితే దీనికి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే కొంత డేటాను కనుక మనం చూస్తే అసలు ఈ యొక్క ఎకోసైడ్ అనేటటువంటి పదాన్ని ఎవరు తీసుకొచ్చారు? 1970లో ప్రొఫెసర్ ఆర్థర్ డబ్ల్యూ గ్యాల్స్టన్ అనేటటువంటి వ్యక్తి ఏజెంట్ ఆరెంజ్ అని వియత్నాం వార్ అంటే 1950, 1960 ఈ ప్రాంతాల్లో అమెరికా వియత్నాం యుద్ధంలో పాల్గొంది. అంటే అమెరికా ఎప్పుడు చూసినా తనకి అవసరం లేని యుద్ధాలు, తనకి సంబంధం లేని యుద్ధాల్లో ఎక్కువ పాల్గొంటూ ఉంటుంది. అలా పాల్గొన్న మొదటి యుద్ధం వియత్నాం యుద్ధం. అయితే అందులో అమెరికా ఓడిపోయిందని చెప్తారు. మిలిటరీగా ఓడిపోలేదు కానీ అమెరికా రాజకీయంగా యుద్ధాన్ని ఓడిపోయింది. అయితే ఈ వియత్నాం యుద్ధంలో ఆరెంజ్ గ్యాస్ అనేదాన్ని ఒక కెమికల్ని వాడారు. దాని కారణంగా చాలామంది కొన్ని రోగాలతో, కొంతమంది ఇన్స్టెంట్గా మరణించారు, కొంతమంది దీర్ఘకాలిక రోగాలతో మరణించారు. ఆ సమయంలో ప్రొఫెసర్ ఆర్థర్ డబ్ల్యూ గ్యాల్స్టన్ ఈ మాసివ్ డివాస్టేషన్, ఈ ఏజెంట్ ఆరెంజ్ తీసుకొచ్చినటువంటి మ్యాసివ్ డివాస్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఎకోసైడ్ అనేటటువంటి ఒక మాటని చెప్పారు. ఎందుకంటే వియత్నాం చాలా అడవులతో కూడి ఉన్నటువంటి దేశం అప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి, బట్ అప్పుడు చాలా ఎక్కువ ఉండే. సో ఆ సమయంలో ఈ ఆరెంజ్ గ్యాస్ వల్ల అక్కడున్న ప్రజలు చనిపోతుంట పాటు ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్లు, అడవులు కూడా దెబ్బతిన్నాయి అన్నట్టు. సో అట్లానే ఫస్ట్ కోడిఫికేషన్ అప్పుడే వియత్నాం దేశం ఏం చేసిందంటే ఈ ఎకోసైడ్ అనేటటువంటి పదాన్ని తన దేశంలో ఉన్నటువంటి చట్టాలలో పొందుపరిచింది 1990లో. ఎందుకంటే వార్ టైంలో హెర్బిసైడ్స్, రకరకాలైనటువంటి మొక్కలు ఇవన్నీ కూడా, చెట్లు, ఇంకా ఆ ప్రాంతంలో అసలు మొక్కలు మొలిచే పరిస్థితే లేకపోయింది కొన్ని సంవత్సరాల పాటు. సో ఇలాంటి స్థితిలో నుంచి వియత్నాం ఈ ఎకోసైడ్ అనేటటువంటి పదాన్ని తన చట్టాలలో పొందుపరిచింది. సో అలాగనే కనుక మనం చూస్తే గ్లోబల్ అడాప్షన్, చాలా దేశాలు వియత్నాం తర్వాత, వియత్నాం ముందు కూడా ఈ యొక్క పదాన్ని ఇంక్లూడ్ చేసాయి. అందులో రష్యా, ఉక్రెయిన్, చిలీ, ఫ్రాన్స్, బెల్జియం ఆల్రెడీ ఎకోసైడ్ అనేటటువంటి పదాన్ని లేదా దానికి తగినటువంటి పదాలను తమ జాతీయ చట్టాలలో పొందుపరిచాయి. అలాగనే 2021లో దీనికి ఒక ఎక్స్పర్ట్ డెఫినిషన్ కూడా ఇచ్చారు. అంటే ఎకోసైడ్ ఇంటర్నేషనల్ అని, స్టాప్ ఎకోసైడ్ ఇంటర్నేషనల్ అంటే ఎకోసైడ్ని ఆపాలి అనేటటువంటి ఉద్దేశంతో అంతర్జాతీయంగా ఒక డెఫినిషన్ ఇవ్వాలి అనేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇది రోమ్ స్టాట్యూట్ అని ఉంటుంది, అంటే ఒక ఒప్పందం లాంటిది. ఈ రోమ్ స్టాట్యూట్ని ఆధారంగా చేసుకొని ఈ ఎకోసైడ్ అనేటటువంటి పదానికి నిర్వచనాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఎకోసైడ్ ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్జాతీయ చట్టాల నుంచి ఏ రకంగా ఇది డిఫరెంట్ అనేది మనం చూస్తే, ఇది యాంథ్రోపోసెంట్రిక్ అంటే మనుషుల కారణంగా జరిగేటటువంటి దాని నుంచి, అంటే మూవ్స్ ఫ్రమ్ యాంథ్రోపోసెంట్రిక్ లాస్ టు ఎకోసెంట్రిక్ అప్రోచ్. అంటే దాని అర్థం ఏంటంటే
మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మనిషి వాడుకుంటున్నాడు కాబట్టి మనిషే ముందొస్తాడు, ప్రకృతి తర్వాత వస్తుంది అనేది ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ చట్టాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవి ఉంది, ఒక కమ్యూనిటీ ఉంది. కమ్యూనిటీ బ్రతకడం కోసం అడవిని నాశనం చేయొచ్చు, కానీ ఇది ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలు. కానీ ఎకోసైడ్ ఏం చెప్తుందంటే అసలు ఈ నేచర్లో అంటే ఈ యొక్క ప్రకృతిలో ప్రకృతిని డిస్టర్బ్ చేసేటటువంటి హక్కు మనిషికి లేదు. బికాజ్ మ్యాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ స్పీషీస్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. చాలా జీవరాశులలో మనిషి ఒక జీవరాశి మాత్రమే. సో ప్రకృతిని కదిలించి ప్రకృతిని పాడు చేసే హక్కు లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మానవుణ్ణి సెంటర్గా తీసుకుని అంటే మనిషిని మధ్యలో పెట్టి చట్టాలు చేయడం కాదు, ప్రకృతిని మధ్యలో పెట్టి దాని చుట్టూ చట్టాలు చేయాలి. అంటే ప్రకృతి పాడవుతోంది, అక్కడ మనుషులు ఉన్నారు, మనుషులు ఖాళీ చేపించాలి, అంతేగాని ప్రకృతిని పాడు చేసి మనుషులు ఉండేటట్టుగా ప్రయత్నించకూడదు. కాబట్టి ఫోకస్ మనిషి నుంచి ప్రకృతికి షిఫ్ట్ అవ్వాలి, ఇది మొదటిది. రెండు, రికగ్నిషన్ ఆఫ్ విక్టిమ్హుడ్ అంటే ఎన్వైర్న్మెంట్ని కూడా ఒక జీవరాశిగానే మనం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు రోడ్డు మీద ఉంటుంటే నరికేస్తున్నాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అదే రోడ్డు మధ్యలో గుడి ఉంది తీయట్లా, అదే రోడ్డు మధ్యలో దర్గా ఉంది తీయట్లా, కానీ అదే రోడ్డు మధ్యలో చెట్టు ఉంది తీస్తున్నాం. ఎందుకు అంటే గుడిని తీసేస్తే హిందువులు వచ్చి గొడవ పడతారు, దర్గాని తీసేస్తే ముస్లిమ్స్ వచ్చి గొడవ పడతారు, చెట్టుని తీసేస్తే ఎవరు వచ్చి గొడవ పడేటటువంటి అవకాశాలు ఉండవు, అంతే కదా. అది తప్పు. అలా కాకుండా నేచర్ ప్రకృతిని కూడా విక్టిమ్గా చేయాలి. అంటే కేవలం మనుషులకి మాత్రమే హామ్ జరుగుతుంది అనేటటువంటిది కాకుండా అంటే కొలాటరల్ టు హ్యూమన్ హార్మ్ అంటే మనుషులకి కూడా హామ్ జరుగుతుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఇప్పుడు ప్రకృతి పాడైతే ప్రకృతి కారణంగా ప్రకృతి హార్మ్ఫుల్ అయితే ప్రకృతికి మనం హామ్ చేస్తే అంటే ప్రకృతికి మనం ఏదైనా చెడు చేస్తే మనిషికి కూడా చెడు జరుగుతుంది. ఇలా మాత్రమే ఆలోచిస్తున్నాం, అసలు అలా ఆలోచించకూడదు. ఎలా ఆలోచించాలి, అసలు ప్రకృతి లేకపోతే మనిషి లేడు, కాబట్టి మనిషిని పక్కకు పెట్టండి, కాసేపు ప్రకృతిని కాపాడుకోవాలి. సో మూడు, నేచర్ ఆఫ్ ద యాక్ట్ అంటే కవర్స్ వాంటన్ యాక్ట్స్ విత్ ఏ హై లైక్లీహుడ్ ఆఫ్ సివియర్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అంటే కావాలని చేసేటటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఇవి అనుకున్నటువంటి స్థాయి కన్నా చాలా ఎక్కువగా ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి బియాండ్ జస్ట్ ఇంటెన్షనల్ యాక్ట్స్ కావాలని చేసేటటువంటి దాడులు అని అనుకున్నప్పటికీ వాటికన్నా ఇంకా బియాండ్ దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా నేచర్ ఆఫ్ ద యాక్ట్ అంటే అది ఏ రకమైనటువంటి స్వభావం అర్థం చేసుకోవాలి. బియాండ్ టాట్ ప్రిన్సిపల్, సాధారణంగా టాట్ అంటే సివిల్ మిస్టేక్ కింద చూస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా కనుక ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్ చేస్తే దాన్ని ఒక సివిల్ మిస్టేక్ కింద మాత్రమే చూస్తున్నాం, కాదు క్రిమినల్ లయబిలిటీ కింద చూడాలి. అలాగే పీస్ టైమ్ అప్లికేషన్స్ అంటే వార్ అండ్ పీస్ సమయాల్లో కూడా కేవలం ఏదో ఐసీసీ ప్రొవిజన్స్ వార్ టైమ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అని చూడకుండా వార్ అండ్ పీస్ సమయాల్లో కూడా మనం ఖచ్చితంగా పర్యావరణానికి హాని కలిగించినటువంటి యుద్ధాలు చేయాలి. సో ఇది చేసిన రోజు తగ్గుతాయి. అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి చట్టాల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయనేది కనుక మనం చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా రోమన్ స్టాట్యూట్ కింద ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అనేది ఎప్పుడు శిక్షార్హం అవుతుంది అంటే డిస్ప్రపోర్షనేట్ అండ్ డ్యూరింగ్ వార్ పీస్ఫుల్ డిస్ట్రక్షన్ ల్యాక్స్ క్రిమినల్ రెమెడీ. అంటే దాని అర్థం ఏంటి, అండర్ ద రోమ్ స్టాట్యూట్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ ఇస్ పనిషబుల్ ఓన్లీ ఇఫ్ డిస్ప్రపోర్షనేట్ అండ్ డ్యూరింగ్ వార్ అంటే యుద్ధ సమయంలో అనుకున్న దానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగిన పీస్ టైమ్ డిస్ట్రక్షన్ ల్యాక్స్ క్రిమినల్ రెమెడీ. అంటే ఇప్పుడు యుద్ధ సమయాల్లో జరిగినప్పుడు బాగా దారుణం అయినటువంటి సమయాల్లో ఒప్పుకుంటారు, కానీ నార్మల్ సమయాల్లో కనుక డిస్ట్రక్షన్ ఏదైనా జరిగితే మనం వాళ్ళ మీద శిక్షలు వేస్తాం. కానీ యుద్ధ సమయాల్లో చేస్తే దాని క్రిమినల్ రెమెడీ కింద తీసుకోం, యుద్ధ సమయాల్లో కొలాటరల్ డ్యామేజ్ కొని చూస్తాం. అట్లా కాకుండా యుద్ధ సమయాల్లో కూడా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరిగితే దానికి కమిటీలు వేయాలి, దానికి కూడా శిక్షను అనుభవించేటట్టుగా దేశాలు శిక్ష అనుభవించడం ఉంది, వాళ్ళే మొక్కలు పెంచాలి, వాళ్ళే అడవుల్ని పెంచాలి. అట్లాగని జ్యూరిస్డిక్షన్ ఆర్డర్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉంది, ఏం చేస్తుంది అప్పుడు యుఎన్ మెంబర్స్ కానీ మెంబర్ స్టేట్ కానీ ఏవైనా కేసులు వేస్తే చేస్తూ ఉంటుంది. సో ఇరాన్ లెబనాన్కి సంబంధించి ఇప్పుడు అవే లిమిటేషన్స్ ఉన్నాయి, ఎవడున్నాడు కేసులు వేసేవాడు. సో యుఎన్ఎస్సిలో వాళ్ళకి రిఫరల్ ఎవరు ఇస్తారు, అసలు అమెరికా మాట కాదని రిఫరల్ ఇచ్చే దమ్ము ఎవరికి ఉంది. అలాగే ల్యాక్ ఆఫ్ క్రిమినలైజేషన్, ఎకోసైడ్ అనేటటువంటిది రికగ్నైజ్ చేశారు, ప్రతి చోట్ల దాన్ని గుర్తించారు, కానీ అది చట్టరూపం దాల్చలేదు, అంటే ఎన్ఫోర్సబిలిటీ లేదు. అందుకే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ 2025లో లీగల్ అథారిటీ లేకుండా దీన్ని గుర్తించినప్పటికీ ఏ దేశము కూడా దానికి ఏం శిక్షలు వేయట్లేదు.
అట్లానే రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ పర్యావరణానికి నష్టం కలిగిస్తే వాళ్ళ శిక్షార్హము, వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేటటువంటి పరిస్థితులు రావాలి. అవి లేవు ఎక్కడ. అలాగే హై ఎవిడెంటరీ థ్రెషోల్డ్స్ అంటే ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ హామ్ పర్యావరణానికి హాని కలిగించే ఉద్దేశం ఉందని ప్రూవ్ చేయడం కూడా కష్టమే. ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధానికి ఎవడో బాంబు వేస్తున్నాడు, ఆ బాంబు నువ్వు పర్యావరణానికి నష్టం కలిగించడానికే వేశావు అని ప్రూవ్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది. సో ఇలాంటి వాటి వల్ల మనము మానవ ప్రేరేపిత చర్యల వల్ల మానవుడి తాలూకా కార్యకలాపాల వల్ల ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాం. దీని కారణంగా అల్టిమేట్గా ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారంటే ఎవరు తీసుకోరు. కానీ దీని తాలూకా ఇంపాక్ట్ అంటే ఎవరు బాధ్యత తీసుకున్నా బాధ్యత తీసుకోకపోయినా దీని తాలూకా ప్రభావం మాత్రం ఖచ్చితంగా ప్రజలపైన ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి అందరి ప్రజల మీద ఉంటుంది. సో ఎన్ఫోర్స్మెంట్లో మనకు కొన్ని ఛాలెంజెస్ ఏమున్నాయంటే సూపర్ మెజారిటీస్ అంటే రోమ్ స్టాట్యూట్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేయాలంటే 2/3 మెంబర్స్ ఒప్పుకోవాలి. యునైటెడ్ నేషన్స్ ఇలాంటి వాటిలో 2/3 వంతులు ఒప్పుకోవాలి. అంటే విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే 140 దేశాలకు పైగా ఒప్పుకోవాలి. అలాగే ల్యాక్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ప్రాసిక్యూషన్ ఏది లేదు. అంటే యుద్ధ సమయంలో పర్యావరణాన్ని పాడు చేశారు కాబట్టి కేసు వేస్తున్నాం అనేటటువంటిది ఏది లేదు. అట్లాంటి కేసు ఒకటి రావాలి. అలాగే యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ రిస్క్ అంటే కొన్ని యూరోపియన్ కోర్ట్స్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎక్కడో జరిగినటువంటి యుద్ధం మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు వేయాలంటే అది నిలబడుతుందా, అసలు వాళ్ళు వస్తారా కేసుకి అనేది మరొక అంశం. ఎందుకంటే సార్వభౌమాధికారానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో అట్లానే మోరల్ వర్సెస్ లీగల్ ఫోర్స్ అంటే పెద్ద దేశాల సపోర్ట్ లేకుండా ఇది అసలు చేయలేం. అంటే ఐరోపాలో ఉన్న దేశాలు, ఇండియా, చైనా, ముఖ్యంగా అమెరికా ఇలాంటి దేశాలు లేకుండా ఒక అంతర్జాతీయ చట్టం లేకుండా ఏం చేయలేం. కాబట్టి మనకి మోరల్ ప్రిన్సిపల్స్లో భాగంగా పర్యావరణాన్ని రక్షించాలి, పర్యావరణం దేవుడు, పర్యావరణాన్ని కాపాడాలి ఇలాంటి అంశాలు కరెక్టే. కాకపోతే లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ చట్టాలు చేసినప్పుడు చట్టరూపం దాల్చినప్పుడే వస్తుంది. అట్లానే పొలిటికల్ రెసిస్టెన్స్ చాలా పవర్ఫుల్ నేషన్స్ లైక్ అమెరికా, యూరోప్లో ఉన్నటువంటి దేశాలు అసలు ఇలాంటి చట్టాలని తీసుకురావట్లేదు. ఎందుకంటే ఎక్కువగా యుద్ధాలు చేసేది వాళ్ళే కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ మిలిటరీ ఇండస్ట్రియల్ యాక్షన్స్ అనేటటువంటివి ఇంటర్నేషనల్ క్రిమినల్ స్క్రూటినీలోకి వస్తాయి. మళ్ళీ ఆ దేశాలపైన ఈ సమస్య పడుతుంది. ఎక్కువగా యుద్ధాలు చేసేది అమెరికా, రష్యా ఇలాంటి దేశాలే. వాళ్ళే ఈ చట్టాన్ని తీసుకొస్తే వాళ్ళనే ఎక్కువగా శిక్షించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా దీనికి రెడీగా లేరు. సో ఇందులోనే భాగంగా ఇప్పుడు ఈ ఇరాన్ చెప్తున్నటువంటి అంశాన్ని కూడా కేవలం ఒక యూట్యూబ్ క్లాస్గానో లేదా యూపీఎస్సీలో ఒక బిట్గానో మిగిలిపోతుంది తప్ప పర్యావరణాన్ని రక్షించేటటువంటి ప్రయత్నాలు జరగవు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి ఆన్సర్ని. అలాగనే దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్, ఇది కూడా గతంలో ఇవ్వలేదు, ఇప్పుడే ఇచ్చింది. దీనికి కూడా 200 పదాల్లో ఆన్సర్ రాయండి. సో థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.